రైట్. ఇక 5,000 దాటిన కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్న వైరస్ ఇప్పటి వరకు 55 మంది మృతి. రాష్ట్రాలకు కేంద్రం అలర్టు. ఆసుపత్రులు రెడీ చేసుకోవాలని సూచన. రాష్ట్రంలోనూ యాక్టివ్ కేసులు. దేశంలో కోవిడ్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5,000 దాటింది. ఇప్పటివరకు కోవిడ్తో దేశవ్యాప్తంగా 55 మంది మరణించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం జూన్ 6న ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా క్రియాశీల కేసు సంఖ్య 5,364 చేరింది. గత 24 గంటల్లో 498 కొత్త కేసులు నమోదవగా 4 ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 2 కేరళకు చెందిన వారు కాగా పంజాబ్, కర్ణాటకలో ఒక్కొక్కరున్నారు. కేరళలో అత్యధికంగా 1679 యాక్టివ్ కేసులు ఉండగా గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తర్వాత స్థానంలో ఉన్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. సో ఈ కరోనా గురించి మనం నిత్యం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ కరోనా గతంలో చేసినటువంటి విధ్వంసం మనం అందరం మర్చిపోలేం. కాబట్టి మరి దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయంట. మొదట 500 పోయి 1000 అయింది, 1000 పోయి 15, 15 2, 2500 పోయి 3000, 3000 నుంచి ఇప్పుడు 5000 దాకా దాటిందట. ఈ 5000లో ఇప్పటికే 55 మంది మరణించారట. 55 మంది మరణించారు పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇట్లా ఒక్కో రాష్ట్రంలో ఒకరిద్దరు చనిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సో దయచేసి కరోనా పట్ల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మనం గతం నుంచి చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. మాస్కులు ధరించండి, శానిటైజర్ వాడండి, సామాజికంగా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయని చెప్తా ఉన్నాం. దయచేసి కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెప్తుందంట. ఏమని చెప్తుంది? వైరస్ వేగం పెరుగుతుంది, అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ఆరోగ్య శాఖలు దయచేసి హాస్పిటల్లో బెడ్లు ఎక్కువగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. వెంటిలేటర్ని ఎక్కువగా ఏర్పాటు చేసుకోండి. ఆక్సిజన్ బుడ్లను ఎక్కువగా పెట్టుకోండి. దయచేసి చాలా అలర్ట్గా ఉండాలని, మరి ఎమర్జెన్సీ కనుక వస్తే ఆ ఎమర్జెన్సీని తట్టుకొని నిలబడే శక్తి మనకు ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఈ యొక్క కరోనా కేసులు వస్తే తట్టుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి బెడ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రత్యేకమైనటువంటి ఆక్సిజన్ బుడ్లను మరి నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రజల్ని అవగాహన కల్పిస్తూ ఉన్నాయి. ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు వాడమని సలహాలు, సూచనలు చేస్తూ ఉంది ఆరోగ్య శాఖ. కాబట్టి సో దయచేసి అలర్ట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి తెలుగు ప్రజలారా. ఇక ఈటెల గురించి మిగతా పేజీలలో కూడా రాశారు, అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికో వార్త.